నమస్తే అందరికీ. నిన్న నా బర్త్డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి రెస్పాండ్ ఇవ్వలేకపోయినా దానికి సారీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. అండ్ ఇన్ని ఇయర్స్లో జరుపుకున్న బర్త్డే కంటే ఈ ఇయర్ స్పెషల్ నాకు బర్త్డే, ఎందుకంటే ఈ ఇయర్ కొంచెం హ్యాపీగా ఉంది. నేను నా బర్త్డే ఎట్లా సెలబ్రేట్ చేసుకునేది ఏందనేది ఒకసారి మీకు కూడా చెప్తాను చూడండి. పొద్దుగల మా అమ్మ విషిస్తూనే లేచిన తర్వాత మార్నింగ్ క్లాస్ అటెండ్ చేసుకుని నా వర్కౌట్ కంప్లీట్ చేసుకున్నా. తర్వాత నేను మా అమ్మ ఇద్దరం కలిసి టెంపుల్కి వెళ్ళి వచ్చినాం. అట్నే పోయి మా అక్క వాళ్ళని తీసుకొని వచ్చిన. అండ్ మా పండుగ నా కోసం ఒక కవిత కూడా రాసిండు. చెప్పు. మటన్ షాప్లో ఉండే మేక, మటన్ షాప్లో ఉంటుంది మేక, మా మామ కేక. ఆకాశం ఉండే చందమామ, ఆకాశం ఉండే చందమామ, నా గుండెలు ఉండే మార్నింగ్. పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ పండు. ఏది నేను అడిగిండు? కొద్దిసేపు ఇంట్లో గానా కచేరీ చేసుకొని నేను మా అమ్మ ఇద్దరం కలిసి పెద్ద మూవీకి వచ్చినాం. మూవీ మాత్రం చాలా బాగుంది. యాక్షన్ కానీ స్టోరీ కానీ స్పోర్ట్స్ ఫీల్డ్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ నచ్చుతుంది మూవీ. మంచి మోటివేషనల్ మూవీ. ఈ మధ్య కాలంలో వచ్చిన మూవీస్తో పోలిస్తే ఇది చాలా బెటర్ కాదు, వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా కనెక్ట్ అవుతారు. వెళ్ళి చూడాలనుకున్న వాళ్ళు మాత్రం చూడండి, ఎందుకంటే మళ్ళీ పుడతావా ఏంటి?